వైసీపీ అధికారంలో ఉండగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎగిరెగిరి పడేవారు. జగన్ని సంతోషపెట్టేందుకు వారంతా పవన్ కళ్యాణ్ని చెడామడా తిట్టేవారు. పవన్ వివాహాల గురించి కూడా నీచంగా మాట్లాడేవారు. ఓ దశలో జగన్ కూడా పవన్ వివాహాలపై తన స్థాయి తగ్గించుకొని మాట్లాడారు. అలాంటి జగన్ ఇప్పుడు నోరు కట్టేసుకున్నారు. అప్పుడు ఎగిరెగిరిపడిన చాలా మంది మాజీలుగా మారి సైలెంట్ అయ్యారు. అప్పట్లో పవన్ పై రెచ్చిపోయిన విమర్శలు చేసిన వారిలో చాలా మంది ఇప్పుడు ఆయన స్థాయి ఏంటో, పవర్ ఏంటో తెలుసుకుంటున్నారు. కేవలం తెలుసుకోవటం మాత్రమే కాదు, పబ్లిక్గా పవన్ చరిష్మాను అంగీకరిస్తున్నారు కూడా. వాళ్లలో ఒకరు గుడివాడ అమర్నాథ్. ఒకప్పుడు కోడిగుడ్డు అమర్నాథ్గా పాపులర్ అయిన ఈ నేత ఇప్పుడు పబ్లిక్గా పవన్ గొప్పదనాన్ని అంగీకరించారు. పవన్ పై గతంలో నోటికొచ్చినట్లు విమర్శలు చేసి తప్పు చేశామని ఒప్పుకున్నారు. అప్పట్లో పవన్ పై ఘాటుగా విమర్శలు చేసిన నేతగా అమర్నాథ్ ఉన్నారు. మీడియా ముందుకు వస్తే పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీడియా కూడా అమర్నాథ్ వస్తున్నారంటే పవన్ పై విమర్శలు మాత్రమే చేస్తారు అని ఫిక్స్ అయిపోయారు. అంతలా పవన్ పై అణువడువున ద్వేషం నింపుతున్న ఈ నేత తను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాడు. తాజాగా అదే విషయాన్ని బయట పెట్టాడు. మాలాంటి వాళ్ళం ఒకరిద్దరు మాట్లాడినటువంటి ఇష్యూస్, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాయిన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. నాకు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది మదర్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, లేకపోతే మన శ్రేయోభిలాషులు కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేటువంటి విషయాలు. నేను ప్రచారంలో తిరిగినప్పుడు కూడా కొంతమందిని కలిసినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి క్రౌడ్ పిల్లర్ అని, ఆయన సినిమాలు ఇప్పుడు మేము చదువుకున్నటువంటి రోజుల్లో, నేను గతంలో కూడా చెప్పాను, చిరంజీవి గారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు కదా జనరల్గా. గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవటానికి పవన్ పై చేసిన వ్యాఖ్యలే కారణమని అంగీకరించారు అమర్నాథ్. పవన్ పై చేసిన విమర్శలు తమ కొంప ముంచాయని, తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాయని బాధపడ్డారు. నిజానికి తనకు, తన తల్లికి దగ్గర ఉండే వ్యక్తులు గతంలోనే ఈ విషయంపై అమర్నాథ్ను హెచ్చరించారట. పవన్ పై మరీ అతిగా విమర్శలు చేస్తున్నారని, తగ్గించుకోవాలని అమర్నాథ్ తల్లితో పాటు స్వయంగా అమర్నాథ్కు కూడా చెప్పారంట. కానీ ఆ సలహాన్ని తాను పాటించలేదని, వైసీపీ పాలసీ ప్రకారం ముందుకెళ్లామని స్పష్టం చేశారు ఈ నేత. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయటం వల్ల కాపు వర్గం మొత్తం ఒక్కటైందని, ఒక తాటిపైకొచ్చి కూటమికి అనుకూలంగా మారిందని విశ్లేషించారు అమర్నాథ్. దీనివల్ల కూటమి ఓట్లు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా టీడీపీ, జనసేనకు పడ్డాయని, 100కి 80% కాపు ఓట్లు కూటమికి పట్టడం వల్ల తాము ఓడిపోయామని అన్నారు. మొత్తానికి అమర్నాథ్కు ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నా విషయంలో ఉంది. నా విషయంలో ఇందాక మీకు చెప్పాను కదా, నువ్వు పవన్ కళ్యాణ్ని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఇవన్నీ అంటుంటారు. సో అది సమీక్షించుకోవాల్సింది నేనే. సో అది నాకు డ్యామేజ్ అవుతుందా, పార్టీకి డ్యామేజ్ అవుతుందా, నాకు వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుందా అనేటువంటివన్నీ సమీక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అయితే అమర్నాథ్ కంటే ముందే జ్ఞానోదయమైన నేతలు ఉన్నారు. వాళ్ళలో ప్రముఖుడు అంబటి రాంబాబు. ఒకప్పుడు వైసీపీ తరపున పవన్ ను తిట్టాలంటే నేను ముందున్నాను అంటూ దూసుకొచ్చేవారు అంబటి. పవన్ పై ఆయన చేసే విమర్శలకి అడ్డు అదుపు లేదు. పెద్ద గొంతుతో పవన్ ను ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అన్నారు. ఇప్పుడు ఆయనకి కూడా పవన్ సత్తా ఏంటో తెలిసొచ్చింది. స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్న ఓ పార్టీకి పవన్ కళ్యాణ్ నాయకుడు అంటూ మెచ్చుకున్నారు. ఇంతలోనే ఎంత మార్పు! ఇదేదో అధికారం పోవటం వల్ల వచ్చిన మార్పు కాదు. ఇవాళ ఏంటంటే ఒక పెద్ద, ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ నౌ. పూర్వం కన్నా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలుగుతూ ఉంది. ఇవాళ ఏంటంటే ఒక పెద్ద, ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ నౌ. పూర్వం కన్నా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలుగుతూ ఉంది. పవన్ ఇమేజ్ రోజు రోజుకి పెరగటం వల్ల వైసీపీ నేతల్లో వచ్చిన మార్పు. కావాలంటే విజయసాయిరెడ్డి ఉదాంతాన్నే చూసుకోండి. పవన్ కళ్యాణ్ పేరు చెబితే అంతెత్తున ఎగిరేవారు విజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి కూడా పవన్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తమ పార్టీ ఓడిపోయిందంటే దానికి ఒకే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఈ వైసీపీ సీనియర్ నేత ఏపీకి నాయకత్వం, ప్రాతినిధ్యం వహించడానికి కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కరే సరైన నేత అని ఆయన ఒప్పుకున్నారు. కేవలం ఒప్పుకోవటం కాదు, అదే విషయాన్ని ఆయన ట్వీట్ వేశారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు ఇప్పుడిప్పుడే మారుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసిన రోజా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ ఆమె చేసిన ప్రకటన ఎంత పెద్ద తప్పిదమో తర్వాత తెలుసుకున్నారు. అదే విషయాన్ని ఆమె అంగీకరించారు కూడా. ఏపీ ఎన్నికల్లో పవన్ ప్రభావాన్ని తాము తక్కువ అంచనా వేశామని, మరీ ఎక్కువగా విమర్శలు చేసి తప్పు చేశామని అన్నారు. ఇలా పవన్ రాజకీయాన్ని, ఆయన మంచితనాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్థాయిని వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. త్వరలోనే మరింత మంది ఈ లిస్టులో చేరతారు. పవన్ గొప్పదనము తెలుసుకుంటారు. ఇదేదో పవన్ కొత్తగా సాధించుకున్న వ్యక్తిత్వం కాదు,
ఆయన ఎప్పుడు అలానే ఉన్నారు. ఆయన స్థాయి ఎప్పుడు అందరికంటే ఉన్నతమైనదే. కాకపోతే వైసీపీ నేతలకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.